హలో ఆల్, వెల్కమ్ టు సినీ కహాని. ఇప్పుడు మాత్రం మనకి కల్కి 2898 ఏడి అన్న సినిమా చూసిన తర్వాత అందరూ ఆహా కురుక్షేత్ర యుద్ధం, ఆహా కర్ణుడు అంటూ చాలామంది మాట్లాడుతున్నారు. కానీ నాకు తెలిసి మన వాళ్ళందరికీ ఒక దుర్యోధనుడు, ఒక కర్ణుడు, ఒక శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, ఎవరైనా సరే భగవంతుడు అంటే ఆన్ స్క్రీన్ ఎన్టీఆర్ గారే కదా. ఇన్ఫ్యాక్ట్ ఎన్టీఆర్ గారు దుర్యోధనులాగా, కర్ణుడిలాగా ఆయన యాక్ట్ చేసి, అఫ్కోర్స్ ఆ సినిమాని ఆయనే డైరెక్ట్ చేసి, ప్రొడ్యూస్ చేసి, మనందరికీ ఆ సినిమాకి సంబంధించిన బ్యాక్ స్టోరీ తెలుసు. అదే దానవీర సూరకర్ణ. కానీ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, అప్పట్లో ఆ దానవీర సూరకర్ణ సినిమాకి సంబంధించి నాచారంలోని రామకృష్ణ సినీ స్టూడియోస్లో ఈ దానవీర సూరకర్ణ సినిమాకి సంబంధించిన సెట్ వేశారట. కానీ మనందరికీ తెలుసు ఎన్టీఆర్ గారు చాలా చాలా క్విక్గా ఆయన ఫిల్మ్ మేకింగ్ లాంటివి చేస్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన యాక్ట్ చేస్తూ, డైరెక్ట్ చేస్తూ కూడా ప్రాసెస్లో మాత్రం 1% కూడా లేట్ అవ్వటం అనేది జరగల. సో ఆయన ఎంత అత్యద్భుతమైన టెక్నీషియన్ అనడానికి ఒక చిన్నపాటి ఎగ్జాంపుల్ దానవీర సూరకర్ణ సినిమా మేకింగ్ టైంలో మనకు చెప్తారు. అదేంటంటే సెట్, మీరు ఇప్పటికీ ఆ సినిమా చూస్తే హ్యూజ్ సెట్స్, రాజమహల్లు, మందిరాలు, చాలా చాలా పెద్ద సెట్లు ఉంటాయి కదా. కానీ ఆ సెట్ మొత్తం రెడీ అయిన తర్వాత సినిమా అక్కడికి వచ్చి కెమెరా యాంగిల్ సెట్ చేసుకొని షూటింగ్ చేయడం లాంటివి జరగలేదట. ఆయన సెట్కి వచ్చిన తర్వాత ఏ పార్ట్ అయితే రెడీగా ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ సెట్కి వచ్చిన తర్వాత అవుట్ ఆఫ్ 100% ఒకవైపు 20% మాత్రమే రెడీ అయింది, మిగతాది అవ్వలేదు అనుకుంటే, ఆయన మైండ్లో నేను తీస్తున్న షాట్లో ఈ చోట, నేను తీస్తున్న సీన్లో ఈ 20%లో ఏ షాట్ వస్తుంది, ఏ యాంగిల్లో వస్తుంది అంటూ ఆయన ఊహించుకొని ఎగ్జాక్ట్గా ఆయన మైండ్లో ఎడిట్ రన్ చేసుకొని అటువైపు కెమెరా పెట్టి దానికి అనుగుణంగా ఉన్న సీన్ని ఫినిష్ చేసేవారట. అలా సెట్ రెడీ అవుతున్న టైంలోనే ఇటు సెట్ రెడీ అవుతుంది, అటు సినిమా షూటింగ్ జరుగుతుంది, రెండు ప్యారలల్గా. సో ఒక్క రోజు, ఒక్క సెకండ్ కూడా వేస్ట్ అవ్వకుండా, అంటే ఇప్పుడైతే మనం చాలా చోట్ల వింటుంటాం, మొత్తం సెట్ రెడీ అయిన తర్వాత అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ ఏమైనా ఇష్యూస్ అయితే సెట్ మొత్తం మార్చి, లేకపోతే సెట్ తీసేసి కొత్తదేసి, ఇలాంటివి మనం చాలా చాలా వింటుంటాం కదా. కానీ అప్పుడు మాత్రం ఎన్టీఆర్ గారు ఏదైతే రెడీగా ఉందో టైం వేస్ట్ చేయకుండా దాంట్లో సినిమా తీసి, అంత పెద్ద కళాఖండం, అసలు డబ్బులు విషయం పక్కన పెడితే ఆ సినిమా లాంజివిటీ ఇప్పటికీ దానవీర సూరకర్ణ అంటే ఐఎమ్ షూర్ చాలామందికి మొత్తం డైలాగ్ కాకపోయినా సరే ఆ డైలాగ్ ఎక్కడ విన్నా సరే ఫట్మని ఆ సినిమా ఆ మూమెంట్ గుర్తొస్తుంది. దాట్ ఈస్ సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ దాట్ ఈస్ దానవీర సూరకర్ణ. ఈ మెమరీస్ కోసం ఖచ్చితంగా మీరందరూ ఐఎమ్ షూర్ యూట్యూబ్లో ఉంది, ఒక్కసారైనా చూడాలి దానవీర సూరకర్ణ.